హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈ రోజు వీడియో ఏంటిదంటే రౌండ్ కాలర్ మరియు వాటర్ ఫాల్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందు లైనింగ్ క్లాత్ ని తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ సైడ్ ఇవతల సైడ్ ఉండాలి. ఫోల్డింగ్ మన వైపు ఉన్న తర్వాత క్లాత్ ను మొత్తం మంచిగా సమానంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ కొనా సైడ్ ఎక్కువ తక్కువ ఉంటది కదా లైనింగ్ క్లాత్, దానికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ గీసుకున్న తర్వాత ముందు మనము బ్లౌజ్ పొడవు పెట్టుకోవాలి. నేను 14 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. తర్వాత బ్లౌజ్ వెడల్పు 7 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చు, ఈ రెండిటికి మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ 6.5 ఇంచ్ పెడుతున్నానండి. ఎందుకంటే వెడల్పు తక్కువ ఉంది కదా, వెడల్పు మనం 7 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 6.5 ఇంచెస్, లేకపోతే 7 ఇంచెస్ కన్నా ఎక్కువగా ఉంటే మనం 7 ఇంచెస్ నెక్ షోల్డర్ పెట్టుకోవాలి. మనం నెక్ షోల్డర్ ఎంత పెట్టుకున్నామో ఇక్కడ చంక భాగం సైడ్ కూడా 6.5 ఇంచే పెట్టుకోవాలండి. అక్కడ సైడ్ ఎంత పెట్టుకున్నామో చంక భాగం సైడ్ కూడా సేమ్ అంతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసిన తర్వాత చంక భాగం సైడ్ 1 ఇంచ్ పెట్టుకొని స్కేల్ తోని రౌండ్ గా గీసుకోవాలి. ఈ బ్లౌజ్ రౌండ్ కాలర్ కాబట్టి నెక్ కట్ చేయొద్దండి. కొంచెం 1/2 ఇంచ్ అంతా స్కేల్ తోని కొంచెం గీసుకోవాలి. వీడియోలో చూపించినట్టు అలా గీసుకున్న తర్వాత సిజర్ తోని కట్ చేసుకోవాలండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 7 ఇంచెస్ నెక్ షోల్డర్ పెట్టాలండి. వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి 6.5 ఇంచెస్ పెట్టుకున్నాము నెక్ షోల్డర్. ఈ చంక రౌండ్ దగ్గర కొంచెం నెమ్మదిగా కట్ చేయాలండి. రౌండ్ గా నీట్ గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయిందండి. ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ కి డాట్స్ పెట్టాలండి. ఆ డాట్స్ నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఈ బ్యాక్ పార్ట్ సహాయంతోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ గా కట్ చేసుకోకుండా స్ట్రేట్ గానే కట్ చేసుకోవాలండి. స్ట్రేట్ గా బ్యాక్ పార్ట్ పెట్టి దానికి రౌండ్ గా ఎలా ఉందో అలా మార్కర్ తోని గీసుకోవాలి. బ్యాక్ పార్ట్ వేసి చుట్టూ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది తీసేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. చుట్టూ మార్కింగ్ చేసిన తర్వాత నెక్ షోల్డర్ 6.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, దాంట్లో 3 ఇంచెస్ నెక్ తీసుకోవాలి. 3.5 ఇంచెస్ నెక్ పొడవు తీసుకోవాలి. ఎక్కువగా లావు ఉన్న వాళ్ళకైతే 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. ఇది కొంచెం సన్నం ఉన్న వాళ్ళకి కాబట్టి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా డబ్బా రూపంలో డ్రా చేసుకొని 1 ఇంచ్ పెట్టి రౌండ్ స్కేల్ తో రౌండ్ గా నెక్ గీసుకోవాలండి. ఈ రౌండ్ స్కేల్ నేను మిషన్ కొనుక్కునేటప్పుడు మిషన్ తో పాటు వచ్చిందండి, లేదంటే మార్కెట్ లో కూడా దొరుకుతుంది ఈ స్కేల్. మనం చేయితోని గీసేటప్పుడు ఇంత రౌండ్ గా రాదు కదా, అందుకనే ఈ స్కేల్ తీసుకుంటే చాలా ఈజీగా రౌండ్ గా గీసుకోవచ్చండి. కాబట్టి ఈ స్కేల్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రౌండ్ కాలర్ కి నెక్ పొడవు 3.5 ఇంచెస్ అయితే ఈ బ్లౌజ్ కి సరిపోతుందండి. అంతవరకు తీసుకోవాలి, లేదంటే పెద్దగా అయితే బాగుండదు బ్లౌజ్. నెక్ పొడవు తీసుకున్న తర్వాత చంకలోతు తీసుకోవాలండి. చంకలోతు ఎలా తీసుకోవాలంటే నెక్ నుండి 2 ఇంచెస్, అలాగే చంక భాగం నుంచి 2 ఇంచెస్ తీసుకొని ఆ రెండింటి మధ్యలో 1/2 ఇంచ్ పెట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అది ఆ లైన్ పైన కాకుండా మధ్యలో నుండి కట్ చేసుకోవాలండి. చంకలోతు తీసుకున్న తర్వాత కింది వైపు నెక్ సైడ్ 3 ఇంచెస్, మధ్యలో 2 ఇంచెస్, చంక భాగం వైపు 2.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు చెప్పాను కదండి, చంక భాగం సైడ్ చంక లోతు తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైన కాకుండా కొంచెం మధ్యలో నుండి కట్ చేయాలని చెప్పాను కదా, అలా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ వైపు కూడా రౌండ్ చాలా నీట్ గా కట్ చేసుకోవాలండి. నెక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి 3 ఇంచెస్ కూడా పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ వరకు నీట్ గా కట్ చేసుకోవాలండి. తర్వాత కిందికి షే బెల్టులు వస్తాయి చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ ఒక దానిపైన ఒకటి పెట్టాను చూడండి. నెక్ ఇలా కట్ చేసుకున్నాము. కిందికి షే బెల్టులు వస్తాయండి. ఇప్పుడు షే బెల్టులు ఎలా కట్ చేసుకోవాలి అని అంటే, మనం నెక్ సైడ్ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 3 ఇంచెస్ కి 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. అలాగే మధ్యలో కూడా అంతే, 2 ఇంచెస్ కి 2 పాయింట్స్, చివరన కూడా 2.5 ఇంచెస్ కి 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకొని కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ షే బెల్ట్ చిన్నగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి.
ఈ షే బెల్ట్ వెడల్పు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, అది ఎంత ఉంటే అంత తీసుకోవాలండి వెడల్పు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలండి. షే బెల్ట్ కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక దానిపైన ఒకటి వేసిన కదా, ఆ షే బెల్ట్ ప్లేస్ లో అవి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలంటే, మనము ఇక్కడ కొన సైడ్ ఎక్కువ తక్కువ ఉంటది కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ 4.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. 2 ఇంచెస్ ఖర్చు. హ్యాండ్ పొడవు 5 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఆ 5 ఇంచెస్ కి స్కేల్ తోనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలా అయితే మీకు అర్థమవుతుందని నేను లైన్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు చంక భాగం పాత బ్లౌజ్ లో ఎంత ఉందో చూసుకొని మనము ఇక్కడ స్టేప్ తోని పెట్టుకోవాలండి. నేను చంక భాగం 7 ఇంచెస్ పెట్టుకున్నాను. 1 ఇంచ్ ఖర్చు వచ్చింది. దాని పక్కకి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. దాని కిందికి 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇక్కడ 5 ఇంచెస్ పొడవు దగ్గర నుండి ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ లైన్ మొత్తం క్రాస్ గా వీడియోలో చూపించినట్టు డ్రా చేసుకోవాలండి. అక్కడ 2 ఇంచెస్ కి ఇక్కడ 2 ఇంచెస్ కి మనం ఖర్చు క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలండి. అంతేనండి. హ్యాండ్ ఎలా డ్రా చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. ఈ వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ కి హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటారండి. హ్యాండ్ మొత్తం వీడియోలో చూపించినట్టు నీట్ గా కట్ చేసుకోవాలండి. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ లైనింగ్ క్లాత్ ని 4 మడతల మీద వేసుకొని కట్ చేసుకుంటే 2 హ్యాండ్స్ వస్తాయండి. చూడండి 2 హ్యాండ్స్ వచ్చాయి. ఈ హ్యాండ్స్ కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి కింద వేయడానికి 1 ఇంచ్ తోని కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కి వేసేటప్పుడు కుట్టేటప్పుడు చూపిస్తాను. 1 ఇంచ్ తోని 2 పీసెస్ కట్ చేసుకోవాలండి. 2 పీసెస్ కట్ చేసుకుంటేనే బ్యాక్ పార్ట్ కి సరిపోతుంది. ఇది ఫోల్డింగ్ వేసి కట్ చేశాను కాబట్టి ఒకటేసారి 2 పీసెస్ వచ్చాయి. ఇప్పుడు నేను కట్ చేసేటి ఉక్సు పట్టి కాజా పట్టికి వేయడానికండి. ఉక్సు పట్టికి 1 ఇంచ్ తోని కట్ చేసుకోవాలి. కాజా పట్టికి 2 ఇంచెస్ పెట్టి కట్ చేయాలండి. మనము ఏమేం కట్ చేసుకున్నామో ఇప్పుడు అన్ని చూపిస్తున్నానండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాము. తర్వాత ఫ్రంట్ పార్ట్లు 2 వస్తాయి, అవి కూడా కట్ చేసాము. తర్వాత షే బెల్ట్లు 2, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి. తర్వాత బ్యాక్ పార్ట్ కి కింద వేయనికి 1 ఇంచ్ తోని 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి ఇవన్నీ మరొకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో వెళ్తుందండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మిషన్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. తర్వాత నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, వాటన్నింటిని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. అన్ని అలానే మెయిన్ క్లాత్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత నేను ఈ షే బెల్ట్లను డబల్ ఫోల్డింగ్ అంటే 4 మడతల మీద వేసుకొని మెయిన్ క్లాత్ 4 వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకున్నానండి. షే బెల్ట్లు 6 కట్ చేసుకున్నాను. లైనింగ్ వి 2, మెయిన్ క్లాత్ 4, మొత్తం 6 కట్ చేసుకున్నాను షే బెల్ట్లు. ఈ వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ కి ఎలా మెజర్మెంట్ చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. ఈ క్లాత్ ని 4 మడతల మీద మలుచుకుంటే 2 వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ వస్తాయండి. 4 మడతల మీద మలుచుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. పొడవు 11 ఇంచెస్ పెట్టుకున్నానండి. కింది వైపు 4 ఇంచులు పెట్టుకోవాలి. పైన వైపు 8 ఇంచులు పెట్టుకోవాలి. ఈ 2 మార్కింగ్ చేసుకొని ఆ 2 మార్కింగ్లకి వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి. ఈ వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ చాలా ఈజీగా ఉంటుందండి. మెజర్మెంట్ 4 మడతల మీద వేసుకొని పొడవు 11 ఇంచెస్, కింది వైపు 4 ఇంచెస్, పైన వైపు 8 ఇంచెస్ పెట్టుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓపెన్ చేసిన తర్వాత ఫోల్డింగ్ ఉంటే ఫోల్డింగ్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కి వస్తున్నాయండి. అంతేనండి. వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ కటింగ్ ఇంతే, చాలా ఈజీగా ఉందండి. ఈ రౌండ్ కాలరు కుట్టేటప్పుడు చెప్తేనే అర్థం అవుతుందండి. అది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అని కుట్టేటప్పుడే నేను చూపిస్తాను. నెక్ కి రౌండ్ కాలర్ పెడతాం కాబట్టి నెక్ పీసులు అవసరం ఉండయండి. నెక్ పీసులు కట్ చేసుకోవద్దు. ఈ బ్లౌజ్ కట్ చేయడం ఈ వీడియోలో చూపించాను, కుట్టడం నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.